కానీ ఆనాటి పరిస్థితి ఇప్పుడున్నది. కేసీఆర్ ఇప్పుడు ఎవరి మాట అయినే పరిస్థితి లేదని చాలామంది అంటారు. కానీ గత వైభవాన్ని తీసుకొచ్చి అందరినీ కలిసి యాక్సెస్ తీసుకొని అందరి సలహాలు సూచనలు ఉన్న పరిస్థితిలో కేసీఆర్ ఇప్పుడు ఉండే అవకాశం ఉంది అసలు? గుణపాఠం తీసుకోవాలి కదా ఓటమి నుంచి. ఇప్పుడు మన ఓటమి వచ్చింది, ఓటమి నుంచి గుణపాఠం తీసుకోవాలి కదా, తీసుకున్నాడు ఆయన. ఓటమి నుంచి గుణపాఠం తీసుకున్నాడు. వ్యక్తిగతంగా ఆరోగ్యం ఎట్లున్నా, కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా మళ్ళీ ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చిండు. ఆయన దానికి కూడా ఒక వ్యూహాత్మకంగా 2 సంవత్సరాలు మౌనం పాటించి వచ్చిండు. జనంలో పోతానని చెప్పాడు, విలేకరులకు అందుబాటులో ఉంటా అన్నాడు, 100 ప్రశ్నలకైనా సమాధానం చెప్తానని చెప్పాడు. సో మనము మళ్ళీ ఆయన లోపల ఆ మార్పును చూసాం కాబట్టి జనంలోకి వెళ్తాడు. ఆయన లోపల ఉన్న గత వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆయన మళ్ళీ ఒకసారి ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేస్తారు. ఒక వార్త 2-3 రోజులుగా చక్కర్లు కొడుతుంది. కేసీఆర్ గారికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నోటీసులు వచ్చే అవకాశం ఉంది. త్వరలో ఇక దర్యాప్తు సంస్థలు ఇక ఒక ముందు స్టెప్ కూడా తీసుకునే అవకాశం ఉంది. వారితో పాటు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉన్న వార్తలు వస్తుంది. నిజంగా అది జరిగే అవకాశం ఉందో? ఒకవేళ నోటీసులు అనేది మినిమం అంశం కదా, ఎవరికైనా ఇవ్వచ్చు కదా, నీకు నాకు కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత ఒక అరెస్ట్ అనే అంశం కూడా తెరపైకి వస్తుంది. అది ఎప్పటి నుంచో అంటుంటాను, అరెస్ట్ 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 అని. చేసే ధైర్యం అవసరం ఆ పరిస్థితి ప్రభుత్వానికి ఏముండవు. ఎందుకంటే రీజన్ లేకుండా అరెస్ట్ చేయకూడదు. చేస్తే రేవంత్ రెడ్డి పరువే పోతుంది. కోర్టులు కూడా ఎన్ని రోజులు పెట్టుకుంటాయి, 24 hours 48 hours రీజన్ లేకుండా అరెస్ట్ చేస్తే. కాబట్టి ఆ సాహసం దుస్సాహసం అవుతుంది. అది రేవంత్ రెడ్డి చేయడు. అట్లా చేయదలుచుకుంటే ఎప్పుడో కేటీఆర్ గారిని అరెస్ట్ చేసేవాడు, ఎప్పుడో హరీష్ రావు గారిని తప్పుడు కేసులు పెట్టాలంటే ఎంతసేపు. కాబట్టి చేయడు. అది ఈ విచారణ పేరుతోని అసలు సమస్యలను మరుగున పడేయాలంటే సెన్సేషనల్ న్యూస్ మీడియాకి ఇవ్వాలి. ఎంత అవినీతి వార్తలన్నా రానియండి, కేసీఆర్ అరెస్ట్ చేసిందంటే అన్నీ పోతాయి పక్కకు, అన్ని పక్కకు పోతాయి. మళ్ళీ అందులో పేటెంట్ రైట్స్ రేవంత్ రెడ్డికే ఇవ్వాలి. నేను మిస్టర్ డైవర్షన్ అని పెట్టాను పేరు. మిస్టర్ డైవర్షన్ పక్కదారి పట్టించాలి వార్తల్ని. ఒక ఇంపార్టెంట్ స్కామ్ను కవర్ చేయడానికి ఒక అన్ఇంపార్టెంట్ ఎమోషనల్ వార్తను ముందర పెట్టాలి. ప్రజల మనసులను, ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని కూడా కంప్లీట్గా సైడ్ ట్రాక్ చేయాలనడంలో రేవంత్ రెడ్డిని మించిన నాయకుడు అయితే ఇంకోరు కనబడలేదు. చాలా అబ్జర్వ్ చేసినట్టుంది రేవంత్ రెడ్డి. మించాడు చంద్రబాబు నాయుడు. జూబ్లీస్ బైపోల్ దగ్గర నుండి చాలా అబ్జర్వ్ చేసి. జూబ్లీస్ బైపోల్ కాదు, రేవంత్ రెడ్డి మాతో తిరిగినాడు కదా, మా పార్టీలో పనిచేసినాడు. అప్పుడు నేను పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నా. ఆయన జడ్చల దగ్గర ఒక చిన్న మండలానికి టికెట్ అడిగిండు. అప్పుడు వీళ్ళు ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఇందులోంచి వెళ్ళిపోయి ఇండిపెండెంట్ గెలిచిండు. వ్యక్తిగతంగా చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. అందులో ఏంటంటే ఆ టాలెంట్ సరిగ్గా వాడుకుంటే చాలా గొప్ప. అప్పుడు మీకు ఏమైనా అనిపించిందా భవిష్యత్తు తన దగ్గర క్వాలిటీస్ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి? అప్పుడు అవి లేకపోతే టికెట్ ఎందుకు ఇవ్వదు? అప్పట్లో అవి లేకపోతే టికెట్ ఎందుకు ఇవ్వదు? ఎక్కడికో దూసుకుపోయేటట్టున్నాడని టికెట్ ఇవ్వలేదు అక్కడ. ఓకే, అంటే బీఆర్ఎస్ చేసుకున్నది ఇదంతా. బీఆర్ఎస్ చేసుకుంది ఆయన. సారీ, టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్. ఒకవేళ ఆయన ఓటుకు నోటు కేసులో కనుక ఆయన అరెస్ట్ కాకపోయినా, ఆ డ్రోన్ కేసులో అరెస్ట్ కాకపోయినా ఇంత పెద్ద లీడర్ అయిపోయాడు కదా ఆయన. ఆయనకు మంచి కలిసి వచ్చింది. సాధారణంగా అలాంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళు ఉంటే దాన్ని తట్టుకొని నిలబడే అవకాశం ఉండేది. వేరే వాళ్ళకు రేవంత్ రెడ్డికి చాలా తేడా ఉంటుంది. రేవంత్ రెడ్డి దగ్గర టాలెంట్ ఉంది, బట్ ఆయన దాన్ని ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవట్లేదు. రాంగ్ ట్రాక్ లో తీసుకుపోతున్నాడు. ఆయన మాట్లాడరాకనా అద్భుతమైన భాషలు మాట్లాడతారు. ఆయన ప్రజలకు చూసుకోగలిగే విధంగా కేసీఆర్ ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడతారు. బాగా కేసీఆర్ ప్రభావం 90% ఉంటుంది ఆయన మీద. ఆయన అనుసరిస్తున్నది చంద్రబాబు నాయుడిని. ఈ టాలెంట్, కేసీఆర్ ఇచ్చిన టాలెంట్ను, కేసీఆర్ దగ్గర నుంచి ఆయన కాపీ చేసిన టాలెంట్ ఏదైతే ఉన్నదో అది ప్రజల కోసం వాడుకుంటే మంచి ముఖ్యమంత్రి అయ్యేవాడు. కేసీఆర్ నోట మొన్న టీఆర్ఎస్ అనే పదం 2-3 సార్లు వినిపించింది. వాస్తవంగా బీఆర్ఎస్ అని అందరికీ అలవాటు అయిపోయింది మనలాంటి వాళ్ళు, కానీ ఆయన మాత్రం టీఆర్ఎస్ అనే పదాన్ని వాడాడు. ఆ పదం వాడడంతో భవిష్యత్తులో ఏమన్నా పార్టీ పేరు మళ్ళీ గత వైభవం లాగా ఆ పేరు ఉంటే బాగుంటుంది సెంటిమెంట్ మార్చడానికి ఒక ఉద్దేశమా? మార్చితే బాగానే ఉండేది, బట్ ఆయన మార్చే ఆలోచనలు లేనట్టున్నాడు. నేను కూడా ఏ ఒక్క మీడియా ఇంటర్వ్యూలోనైనా టీఆర్ఎస్ అనకుండా ఇప్పటిదాకా నా ఇంటర్వ్యూలు దొరకవు. కొన్ని వేలు ఉంటాయి, ఎందుకంటే మా మైండ్లో ఇంకా టీఆర్ఎస్ఏ ఉంది. ఎందుకంటే ఆ పదానికి ఉన్న ప్రాధాన్యత అటువంటిది.
ఒకవేళ మార్చగలిగితే దాని ప్లస్ పాయింట్. సో ఆయన పార్టీ అధినేతనే మళ్ళీ టీఆర్ఎస్ అని నోటికి వచ్చేస్తుంది ఆయనకు. అంటే ఆయన మార్చాలనుకుంటే ఎంతసేపు అది బహుశా అక్కడ ఏమన్నా లీగల్ అడ్డిల్స్ ఏమన్నా ఉంటే కూడా ఓవర్కమ్ కావచ్చు. మరి మార్చాలనే ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు, బట్ మార్చితే బాగానే ఉంటుంది. సార్ కేటీఆర్ నాయకత్వం పైన ఒక చర్చ, మరోవైపు హరీష్ రావుకి ఇద్దరి మధ్య కూడా ఒక కోల్డ్ వార్ ఉంది. అది కేసీఆర్ను ఇబ్బంది పెడుతుంది, వీళ్ళ మధ్య బయటికి చెప్పుకోలేని పరిస్థితి, ఎక్కడ ఏమవుతుందని ఒక కుటుంబ సమస్యల వల్లనే కేసీఆర్ బయటికి రావాల్సి వస్తుంది అనేది ఒక బాగా ప్రచారంలోకి వస్తుంది. వాస్తవం ఎంత నిజం ఎంత అందులో? లేదు అందులో అసలు నిజమే లేదు. చెప్పాలని ఇదివరకు కోల్డ్ వార్ లేదు, ఇప్పుడు కూడా ఏ రకమైన ప్రచన్న యుద్ధం లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ తో ఉన్నారు. కేసీఆర్ ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనేది. కాబట్టి ఎటువంటి వాళ్ళ మధ్యలో 0.01% డిఫరెన్స్ కూడా లేదు. ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చారు, ఏంటంటే కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలి. కాబట్టి వాళ్ళ పట్ల కేసీఆర్ తలనొప్పి లేదు, కేసీఆర్ పట్ల వాళ్ళకి తలనొప్పి లేదు. వాళ్ళిద్దరి మధ్య కూడా అటువంటి విభేదాలు లేవు. పూర్తిగా ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ మధ్య ఎటువంటి గ్యాప్ లేదు, పొరపొచ్చాలు లేవు.